హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు పచ్చి కొబ్బరి పచ్చడి ఎలా చేయాలో చెప్తాను. ఇలా పచ్చిమిర్చిని నూనెలో బాగా వేయించుకోవాలి. బాగా వేయించుకున్న తర్వాత ఒక గిన్నెలోకి తీసుకొని అదే నూనెలో పచ్చి కొబ్బరి ముక్కల్ని కూడా బాగా వేయించుకోవాలి. బాగా వేగేదాకా ఇలా కలుపుతూ ఉండాలి. వేగాక ఒక గిన్నెలోకి తీసుకొని అవి చల్లారాక గ్రైండ్ చేసుకోవాలి. ఇలా ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇలా పొడి పొడిగా అవుతుంది. ఇందులోనే ముందుగా నానబెట్టి పెట్టుకున్న చింతపండుని వేసుకోవాలి. చింతపండు వేసుకోవడం వలన పచ్చి కొబ్బరి స్మెల్ రాకుండా ఉంటుంది, టేస్టీగా కూడా ఉంటుంది చట్నీ. ఇలా చింతపండు వేసుకొని గ్రైండ్ చేసుకున్న తర్వాత అయినా కూడా మెత్తగా కాలేదు, కొద్దిగా వాటర్ పోసుకున్నాను. నేను కొద్దిగా వాటర్ పోసుకొని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకున్నాను. మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ కొబ్బరి తురుముని మొత్తం ఒక గిన్నెలోకి తీసుకున్నాను. గిన్నెలోకి తీసుకొని ముందుగా నూనెలో వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చిని, వెల్లుల్లి రెబ్బల్ని, జీలకర్ర, ఒక స్పూన్ ఉప్పు వేసుకున్నాను. ఇప్పుడు ఒకసారి గ్రైండ్ చేసుకున్నాను. గ్రైండ్ చేసుకున్న తర్వాత అయినా కూడా మెత్తగా కాలేదు, మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకున్నాను. గ్రైండ్ చేసుకొని ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరికాయ తురుముని ఇందులో వేసుకున్నాను. మళ్ళీ కొన్ని వాటర్ పోసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను. ఇప్పుడు పచ్చి కొబ్బరి చట్నీ రెడీ అయిపోయింది. ఒక గిన్నెలోకి తీసుకొని తాలింపుకి రెడీ చేసుకున్నాను. స్టవ్ పైన కడాయి పెట్టుకొని నూనె వేసుకొని జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, పసుపు వేసుకొని ఈ కొబ్బరి చట్నీని అందులో వేసాను. తగినంత ఉప్పు వేసుకొని లాస్ట్లో కొత్తిమీర వేసుకొని టేస్ట్ చూస్తే చాలా బాగుంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.